ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో రేషన్ డీలర్లు ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు జిల్లాలోని రేషన్ డీలర్లు మంచిర్యాలకు తరలివచ్చారు. నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తొలుత మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమైంది. మహిళా రేషన్ డీలర్లు బతుకమ్మ బోనాలు ఎత్తుకుని నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా మీదుగా ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. అనంతరం ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై రేషన్ డీలర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం రేషన్ దుకాణాలను నిర్వీర్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. రేషన్ దుకాణంలో సబ్సిడీ సరుకులను ప్రభుత్వం దశల వారీగా ఎత్తివేస్తుందని ఆయన విమర్శించారు. రేషన్ దుకాణంలో సబ్సిడీ సరుకులను ప్రభుత్వం దశల వారీగా ఎత్తివేసిందని ఆయన విమర్శించారు. చక్కెర, గోధుమలు, వంట నూనె ఎత్తివేసి కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం కూడా నగదు పథకంగా మారిస్తే ఇంతకాలం రేషన్ దుకాణాలపై ఆధారపడిన మా పరిస్థితి ఏమిటని ఆయన ప్రభుత్వంను ప్రశ్నించారు. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వంగపల్లి రవీందర్రావు మాట్లాడుతూ డీలర్లకు నెలకు 30,000 గౌరవ వేతనం చెల్లించాలని అన్నారు. రేషన్ డీలర్ల సమస్యలు ఈ నెలలోపు పరిష్కరించకుంటే ఆగస్టు మాసంలో డీడీలు కట్టమని, సరుకులు సరఫరా చేయమని ఆయన తెగేసి చెప్పారు. రేషన్ డీలర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి లేదా కనీస గౌరవ వేతనం రావాలని గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసినా కానీ మా సమస్యలు పరిష్కరించడం లేదు. ఈ రోజు విధి లేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు రోడ్డుకు ఎక్కినాము. మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా కనీస గౌరవ వేతనం గురించి మేము కొట్లాడుతున్నాము. ఇప్పటికైనా దయదలిచి ప్రభుత్వం మా యందు కనికరించి 30,000 కనీస గౌరవ వేతనం ఇవ్వాలి. లేని పక్షంలో ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రేషన్ డీలర్లు మొన్ననే సిరిసిల్ల రామ్ సింగ్ అనే రేషన్ డీలర్ చనిపోయినారు. ఈ ఆత్మహత్యలను ఆపాలంటే మాకు కనీస గౌరవ వేతనము వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి. మరి ఏదైతే మేము గత 3 సంవత్సరాల నుంచి మా హక్కుల సాధనకై పోరాటం చేస్తున్నామో మరి ఇంతవరకు మన ప్రభుత్వం స్పందించలేదు. మరి మా రాష్ట్ర అధ్యక్షులు ఇంతకుముందు కూడా ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మమ్మల్ని అణగదొక్కుతూ మరి మా విన్నపాలు కూడా స్వీకరించడం లేదు. మొన్న కూడా మేము మన రాష్ట్రం ఉన్న డీలర్లు అందరం కలిసి ప్రగతి భవన్లో మా వేదనను వెలిపించడానికి వెళ్తే మరి ఇక్కడ వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయారు. ఇది చాలా విచారకరము. మా ఎజెండా ఒకటే, మా గౌరవ వేతనము 30,000 ప్రకటించాలి. మరి ఏదైతే మా హక్కుల సాధనకు మేము పోరాటం చేస్తున్నామో ప్రభుత్వం స్పందించి ఇకనైనా మా హక్కులను మరి మొత్తం పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మేము ఈ మంచాలలో భారీ ర్యాలీ మరియు ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో మనం బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. బొగ్గుగని కార్మికుల వేతన పరిష్కార వేదికని జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల హక్కులు హరించే వేదికగా మార్చరాదని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య హెచ్చరించారు. బుధవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6-7న కలకత్తాలో జరిగే 10వ వేతన ఒప్పంద చర్చల్లో కార్మికుల వేతన ఒప్పందం కనీసంగా 60% పెంచే విధంగా 50% కార్మికుల అలవెన్స్లు పెర్క్స్ పెంచాలని డిమాండ్ చేశారు. 45 సంవత్సరాలుగా కార్మికులను మోసం చేస్తూ హక్కులు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కోల్ ఇండియా యాజమాన్యం వద్ద లొంగుబాటు ఒప్పందాలతో కార్మికుల హక్కులు ఒక్కొక్కటి పోగొట్టారని అన్నారు. 20 సంవత్సరాలుగా పెన్షన్ పెంచలేదని వెంటనే 60% పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. 3 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన పెన్షన్ 20 ఏళ్లుగా పెంచలేదని ఆరోపించారు. ఇప్పుడున్న పెన్షన్ విధానం 10 నెలల బేసిక్ వేతనంపై 25% చెల్లింపును 50 నెలల బేసిక్ పై చెల్లింపుకు జాతీయ కార్మిక సంఘాలు అంగీకరించడం వల్ల కార్మికులకు పెన్షన్ తగ్గుతుందని ఆరోపించారు. వేతన పెంపు, పెన్షన్ పెంపులో జాతీయ సంఘాలు విఫలం అవుతున్నాయని ఆరోపించారు. కార్మికులకు అండర్ గ్రౌండ్ అలవెన్స్ 20% పెంచాలన్నారు. ఇంక్రిమెంట్ 4% పెంచాలని, ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ పెంచాలని, కార్మికులకు ఫస్ట్ క్లాస్ రైల్వే టికెట్ కట్టివ్వాలని, లీవ్ ఎన్కాష్మెంట్ కల్పించాలని, 3,000 కిలోమీటర్ల దూరంకు ట్రావెల్ పెంచాలని అన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు బంటి సారయ్య, బండి రమేష్, ఎన్నికల కమిటీ సభ్యులు పానగంటి సత్తయ్య, మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, రాఘవరెడ్డి, అశోక్, కానగంటి సత్తయ్య, కేంద్ర నాయకులు పోషెట్టి, లెక్కల విజయ్, గణపతి రెడ్డి, సంజీవ్, బుస్స రమేష్, ఫిట్ కార్యదర్శులు నీలం సదయ్య, పెంట శ్రీనివాస్, కొలిపాక సమ్మయ్య, బాపు, పెరక సత్యనారాయణ, భీమయ్య, నోముల మొండయ్య పాల్గొన్నారు.
బొగ్గని కార్మికుల భవిష్యత్తును నిర్ణయించబోయేటువంటి వేతన ఒప్పందాలకు సంబంధించినటువంటి చర్చలు ఇవాళ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో పాల్గొంటున్నటువంటి జాతీయ సంఘాల నాయకులు ఇవాళ బాయిల మీద ఏం మాట్లాడినరో ఇవాళ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చినారో ఒకసారి గుర్తు చేసుకొని దానికి అనుగుణంగా అగ్రిమెంట్ చేయాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అనేక వేతన ఒప్పందాలలో కార్మిక వర్గానికి అన్యాయం చేసినటువంటి చరిత్ర ఇవాళ జాతీయ సంఘాల నాయకులకు ఉన్నది. అందుకనే గతంలో 5వ వేతన ఒప్పందం కానీ 6వ వేతన ఒప్పందం కానీ 7వ వేతన ఒప్పందం కోసం ఇవాళ పోరాడినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులది. ఆనాడు విద్రోహ పాత్ర వహించింది కూడా ఈ జాతీయ సంఘాల నాయకులే. అందుకనే ఈసారైనా ఇవాళ బుద్ధి తెచ్చుకొని కార్మిక వర్గానికి మేలు చేసే విధంగా ఒప్పందాలు చేయాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 9వ వేతన ఒప్పందంలో 25% మాత్రమే వేతనాలు పెంచిందని మాట్లాడుతున్న జాతీయ సంఘాల నాయకులు 4% కోల్ ఫీల్డ్ అలవెన్స్ పేరు మీద స్పెషల్ ఇంక్రిమెంట్ పేరు మీద ఏదైతే 4% పెరుగుదల ఉన్నదో మొత్తం 29% ఇవాళ పెరుగుదలగా చూపెట్టకుండా ఉండడమే ఇవాళ జాతీయ సంఘాలు మరొక కుట్రకు నాంది పలుకుతున్నట్టుగా కనబడుతున్నది. ఖచ్చితంగా ఇవాళ 60% పెరుగుదల ఉండే విధంగా జాతీయ సంఘాల నాయకులు ఒప్పందం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని లక్సటిపేటలో ఈ నెల 7వ తేదీన సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గోనె శ్యాంసుందర్రావు తెలిపారు. బుధవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోనె శ్యాంసుందర్రావు మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకం వలన ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తారని తెలిపారు. ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల వినియోగం ఫలితాలు అనే అంశాలపై అవగాహన ఉంటుందని ఆయన చెప్పారు. రైతులు పండించిన పంటను మార్కెట్లో ఎలా విక్రయించాలో తెలియజేస్తారని ఆయన అన్నారు. సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులు చరౌతన్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అనంతరం న్యాయవాది కేవీ ప్రతాప్ మాట్లాడుతూ ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సదస్సు ఆరంభమవుతుందని తెలిపారు. రసాయన ఎరువుల వలన వాతావరణం కలుషితం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సేంద్రియ ఎరువుల వాడకం గురించి రైతుల అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో రసాయనం లేని పంటలు దిగుబడి అవుతాయని ఆయన అన్నారు. ఈ సదస్సుకు రైతులు హాజరై విజయవంతం చేసి సేంద్రియ ఎరువులపై అవగాహన పెంచుకోవాలని ఏకలవ్య ఫౌండేషన్ సభ్యుడు బొడ్డు శంకర్ కోరారు. ఈ సమావేశంలో సభ్యులు గాది శ్రీనివాస్, తుమ్మడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏకలవ్య ఫౌండేషన్ వారు గత 10 సంవత్సరాల నుంచి వివిధ రంగాల్లో కృషి చేస్తూ ముఖ్యంగా విద్య, వ్యవసాయము, తర్వాత ముఖ్యంగా గిరిజనుల పిల్లలకు చదివించే కార్యక్రమాల్లో చాలా సేవలు చేస్తున్న సంగతి మనందరం చూసాం. ఈ మధ్యకాలంలో సేంద్రియ వ్యవసాయంపై కూడా వారు దృష్టి సారించి జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి వివిధ రకాల వ్యవసాయ క్షేత్రాల్లో సదస్సులు పెడుతూ రైతులందరినీ కూడా కలిపి దీని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరుగుతున్నది. గత 2-3 సంవత్సరాలుగా మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళ ముగ్గురం కూడా శంకర్ గారు కానీ, నేను కానీ, మన అడ్వకేట్ ప్రతాప్ గారు కానీ ఈ సేంద్రియ వ్యవసాయాన్ని స్వయంగా చేస్తున్నాం. మిగతా వాళ్ళతో కూడా చేయించాలనే ఉద్దేశంతో మరి ఏకలవ్య ఫౌండేషన్ వారిని పిలిపించడం జరుగుతున్నది. వారి ద్వారా రాబోయే రోజులలో రైతులందరికీ కూడా అవగాహన కల్పించి దీని యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ మరి దీని అవసరాన్ని తెలుపుతూ వారు పండించిన తర్వాత కూడా మరి దాని సరి అయిన వ్యవసాయ ధరలు కూడా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే రేపు శుక్రవారం నాడు 7వ తేదీ నాడు లక్సటిపేటలో సేంద్రియ రైతుల యొక్క సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 9న ఆదివారం శ్రీరాంపూర్ ఏవీ ఫంక్షన్ హాలులో ఐఎన్టీయూసీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి 1000 మంది క్రియాశీలక కార్యకర్తలు ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ చీఫ్ విప్ వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు హాజరు కానున్నారని చెప్పారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పబ్లిక్ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థల్లో బొగ్గు ధరల నిర్ణయంలో ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అమలు చేయడం సరైంది కాదని అన్నారు. ఈ ధరలను ఏకీకృతం చేయాలని డిమాండ్ చేశారు. 10వ వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
9వ వేజ్ బోర్డు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర కౌన్సిల్ సభ్యుడు కమలాకర్ రావు, ఉపాధ్యక్షుడు శంకర్రావు, బాపురావు, కార్యదర్శి కోండ్రలింగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసిం, భీమ్రావు, వీరస్వామి పాల్గొన్నారు. 9వ తారీఖు నాడు ఏవీ ఫంక్షన్ హాల్ శ్రీరాంపూర్లో సింగరేణి కాలనీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీయూసీ జర్లవాడి మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్కి పెద్దలు ప్రేమసాగరరావు గారు మాజీ ఎమ్మెల్సీ, శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి, గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాజీ చీఫ్ విప్, అరవిందరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఐఎన్టీయూసీకి సంబంధించిన కేంద్ర కమిటీ ఆఫీస్ బేరర్లు, దాదాపు 10 మైళ్ళ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి 1000 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశంలో సింగరేణి కాలనీస్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య, అదేవిధంగా ప్రమోషనల్ పాలసీస్, క్యాడర్ స్కీములు, సమ్మె ముందు సమ్మె తర్వాత జరిగిన పరిణామాలు, వీటితో పాటు ఈ నెల 1-2 తారీఖుల్లో కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ సమావేశంలో బొగ్గు విషయంలో, భారతదేశంలో ఉన్న బొగ్గు కార్మికుల విషయంలో ఒక తీర్మానం పెట్టడం జరిగింది. ఆ తీర్మానాన్ని సింగరేణి తరఫున నేనే ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే 10వ వేజ్ బోర్డు కాలాతీతమైతుందో దాన్ని ఇమీడియట్ గా అగ్రిమెంట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలని, మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ దిష్టిబొమ్మను బుధవారం ఏబీవీపీ నేతలు దహనం చేశారు. రిజిస్టార్ వలన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వచ్చిందని ఆరోపిస్తూ దిష్టి బొమ్మను పూర్తిగా దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు శ్రీకృష్ణ దేవరాయుడు మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ల నిర్లక్ష్యం వలన డిగ్రీలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు గైహాజరైనట్లు చూపించడంతో ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. వెంటనే రిజిస్టార్ జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకొని విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లుగా సర్టిఫికెట్లు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రిజిస్టార్ ప్రొఫెసర్లను సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బొలిశెట్టి అశ్విన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు కాకతీయ యూనివర్సిటీ రిజిస్టార్ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మొన్న డిగ్రీ పరీక్ష రాసినటువంటి విద్యార్థుల యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో విద్యార్థులందరూ కూడా హాజరైతే ఈరోజు విద్యార్థులు హాజరు కాలేదు, ఆబ్సెంట్ అని చెప్పి చూపించడం. పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు థియరీ ఎగ్జామ్ పాస్ అయ్యి ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టు చూపించడం. ఇట్లా దాదాపు 1000 మంది విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ విధంగా రిజల్ట్ రావడం, తర్వాత డిగ్రీ రిజల్ట్లో 100 మార్కులకు గాను 105 మార్కులు వచ్చినట్టు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఈరోజు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ బీసీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి డిగ్రీ పరీక్షలు రాసినటువంటి ఒక విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలి. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరీక్షలు రాసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణుడు అయ్యే విధంగా ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ప్రభుత్వానికి చెంచగిరి చేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే సాయాన్ ఉన్నాడో, ఈ రిజిస్టర్ ఎవరైతే ప్రొఫెసర్ పురుషోత్తం ఉన్నాడో వీళ్ళని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా అఖిల భారతీయ విద్యార్థి డిమాండ్ చేస్తుంది. లేని ఎడల ఏబీ పాత్రలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉంటారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సిసిసి ఆర్కే5 కాలనీలోని శ్రీసాయి వృద్ధాశ్రమంలో బుధవారం సింగరేణి కార్మికుల బిడ్డల సంఘం మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్ముల శ్రీనివాస్, అధ్యక్షుడు ఎర్రోల నరేష్ ఆధ్వర్యంలో ఎస్కేబీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల బిడ్డల సంఘం ఏడాదిగా వారసత్వ ఉద్యోగాల సాధనకు పోరాడడం జరిగిందన్నారు. పోరాట ఫలితంగానే ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్ జారీ చేయడం జరిగిందన్నారు. ఒక నిరుద్యోగి కోర్టును ఆశ్రయించడంతో వారసత్వ ఉద్యోగాలు నిలిచిపోయాయని అన్నారు. కార్మికుల బిడ్డల సంఘం వారసత్వ ఉద్యోగాలు అమలయ్యేంత వరకు పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ అధ్యక్షుడు జమాల్, కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు. మరి ఈ రోజున మేము సింగరేణి కార్మిక బిడ్డల సంఘం మరి ఇది ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అది కూడా సేవా కార్యక్రమం అటువంటి చేసేటువంటి శ్రీసాయి అనాథ వృద్ధుల ఆశ్రమంలో జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. మరి ఇన్ని రోజుల వరకు మేము వారసత్వ ఉద్యోగుల కోసం, డిపెండెంట్ జాబ్ కోసం అన్ని రకాలుగా పోరాటం చేసినాం. అందులో భాగంగానే మరి సంవత్సరం నుంచి చేసినటువంటి పోరాటాలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి స్మరించుకుంటూ మా యొక్క సింగరేణి కార్మిక బిడ్డల సంఘం ఎప్పుడైనా కూడా సేవకు ముందుంటుందని తెలియజేస్తూ ఆ సేవ ఏ రూపంలో అయినా మేము దాన్ని స్వీకరిస్తూ దానికి అనుగుణంగా వాటితో పాటుగా మేము సేవ చేసుకుంటూ సామాజిక సేవ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళిన ఉద్దేశంతో మా సంఘం యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి తీసుకున్నటువంటి ఆలోచన విధానంలో
మరి ఒక సంఘం యొక్క ఆలోచనాపరమైనటువంటి విధానంలో మేము ఈ అనాథ వృద్ధుల ఆశ్రమంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా డిపెండెంట్ జాబ్ కోసం మరొక పోరాటానికి కూడా మేము సిద్ధమైనమని సింగరేణి కార్మిక బిడ్డల సంఘం నుంచి తెలియజేస్తున్నాం. సంఘం ఆధ్వర్యంలో శ్రీ సాయి వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆ బిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి అయ్యలందరికీ కూడా అమ్మలందరికీ కూడా మేము మీ బిడ్డలమే అని చెప్పి ఇక్కడ వారి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ బిడ్డలను ఈ వృద్ధులు ఆశీర్వదించి అదేవిధంగా వీళ్ళ పోరాటాన్ని ఆశీర్వదించి ఈ పోరాటంలో విజయం సాధించాలని ఈ వృద్ధులు వాళ్ళను దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఈ బిడ్డలు ఏదైతే కోరిక ఉందో, ఏదైతే హక్కు కోసం పోరాటం చేస్తుందో అట్టి హక్కును సాధించడానికి కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక కర్షక విద్యార్థి మేధావులు కూడా వీళ్ళకి మద్దతు తెలియజేయాలని, బొగ్గుగని కార్మికులకు వెంటనే 60% పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం నాయకులు కార్మికులు సిసిసి కార్నర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అధ్యక్షుడు లక్కర్సు ఆగయ్య, కార్యదర్శి కుమ్మరి మల్లయ్య ఆధ్వర్యంలో రిటైర్డ్ కార్మికులు రాస్తారోకో చేసి పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1998లో కార్మికులకు పెన్షన్ విధానం అమలైందన్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన పెన్షన్ 20 ఏళ్లుగా పెంచడం లేదన్నారు. కనీస పెన్షన్ 10,000 రూపాయలు చెల్లించాలని, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, ఈ నెల 5-6న జరిగే జేబీసీసీఐ చర్చల్లో 60% పెన్షన్ పెంపుకు జాతీయ కార్మిక సంఘాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరయ్య, లచ్చయ్య, పోషం, చంద్రయ్య, భూమయ్య, రాములు, రాజయ్య, సాంబయ్య పాల్గొన్నారు. 6-7 తారీఖులో మరి ఏజ్ బోర్డు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి జాతీయ సంఘాలకు మేము డిమాండ్ చేసేది ఏంటంటే, దాదాపు 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది పెన్షన్లు పుట్టి, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ₹1 పెరగలేదు. దానికి మరి అప్పుడు అనుకున్నట్టుగా మరి 89లో మరి జీవో పాస్ చేసింది ఏంటంటే ప్రతి 3 ఏళ్ళకోసారి పెన్షన్ రివైజ్ చేయాలని ఉన్నా కూడా దాన్ని కూడా ఇంతవరకు కాలేదు. అయ్యా ఇప్పుడు తీసుకుపోయి ఏజ్ బోర్డులో పెట్టారు కాబట్టి ఈ ఏజ్ బోర్డులన్నా కనీసం 40% అన్న పెన్షన్ పెరగాలని, తర్వాత లేకపోయినట్టయితే ఇప్పుడున్న ధరలకు అనుకున్నట్టుగా 10,000 తగ్గకుండానన్నా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ అయ్యా ఇప్పుడు దిగిపోయిన కార్మికులకు షుగరు, బీపీ, హార్టు ఇవన్నీ అత్తుట్ల పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు. కనీసం వాళ్లకు మందులు గతి లేవు. శ్రీరాంపూర్ ఏరియా RK6 కాలనీలోని గీతా మందిర్లో బుధవారం శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ద్వాదశి గీతా హవన యజ్ఞం జరిగింది. అధ్యక్షుడు దాసరి రాజేశం, కార్యదర్శి డిడి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతా హవన యజ్ఞంలో రాపల్లి మల్లేశం, సాంబారి రాజేశం, ఆనందం దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడు జేపీ విఠలరావు, దాసరి రాజేశంలు ధార్మిక ఉపన్యాసాలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతా సత్సంగ్ సభ్యులు వెంకటేష్, తిరుపతి, సారయ్య, స్వర్ణకుమారి, రమాదేవి, రామచందర్, రాజమౌళి, రాజేశ్వరి పాల్గొన్నారు. మొత్తం సంవత్సరాన్ని 12 నెలలుగా విభజించారు. ఆ 12 నెలల లోపల ముఖ్యమైనటువంటిది ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం అనేటువంటిది ఎప్పుడైతే ఆషాఢ మాసం ప్రవేశిస్తుందో ఇది సాధు సన్యాసులంతా కూడా దీక్షకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ కాలం లోపల ఈ 4 నెలలు ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం దాకా ఈ ఋతువులు, వర్ష ఋతువు ఇవన్నీ వస్తాయి. దానివల్ల ఏమైందంటే పొల్యూషన్ లోపల మానవుల్ని హింసించేటువంటిగా క్రిమి కీటకాలన్నీ కూడా ఉద్భవిస్తాయి. ఆ క్రిమి కీటకాల ఉద్భవం వల్ల అనేకమైనటువంటి రోగాలు వస్తాయి. ఆ రోగాల నివారణ కోసం మహాత్ములంతా కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దని నిషేధించి వాడు దీక్ష వెళ్ళిపోతారు. అందుట్లో ఈ సమయం లోపలనే అమ్మ అంటే జగదాంబ. ఇప్పుడు చూడండి మనం టీవీలో చూస్తున్నాం, అమ్మవారికి బోనాలు చేస్తుంటారు. అమ్మవారిని ఊరుండేటువంటి గ్రామ దేవతలందరినీ కూడా ఊరంతా కూడా క్షేమంగా ఉండాలి. ఊరు లోపల ఏ విధమైనటువంటి యొక్క అంటువ్యాధులు రావద్దు, ఏ విధమైనటువంటి యొక్క మలేరియా కానీ కలర్ రావద్దని పోచమ్మ, అంకాలమ్మ మొదలైనటువంటి గ్రామ దేవతలందరూ కూడా పెద్దమ్మ మొదలైన దేవతలందరూ కూడా పూజ చేసేటువంటిగా పూజ చేస్తుంటారు. శ్రీమద్ భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మన శ్రీరాంపూర్ ఏరియాలో గల శ్రీ శివాలయ ప్రాంగణంలో గల శ్రీ గీతా ప్రశాంత్ నిలయంలో శ్రీకృష్ణ పరమాత్మని సన్నిధిలో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజు
తొలి ఏకాదశి నుండి అర్ధచాతుర్మాస వ్రతం అతి వైభవంగా ఘనంగా జరపబడుతున్నది. విశ్వశాంతికై ప్రతి ఒక్కరు కూడా యజ్ఞ దాన తప కర్మ పూజ అర్చన ఆరాధన చేసి తాము సుఖశాంతులు పొందుతూ విశ్వశాంతికై పాటుపడాలని, ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పాలని, ప్రతి ఒక్కరు కూడా దైనందిన జీవితంలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఆ పరమాత్మను అర్చించు ఆరాధిస్తూ. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.